స్ట్రాటజీ అదే. ఎత్తు వీళ్ళు వేస్తున్న ఎత్తు ఏంటంటే సంక్షేమ పథకాల నుంచి చర్చ పక్కకి వెళ్ళడానికి ఒక స్ట్రాటజిక్ వ్యూహం పన్నారు. అంటే అందుకే ఎమ్మెల్యేలని మంత్రులు కూడా పంపట్లేదు, అధికారులు పంపించారు తెలివిగా. అంటే ఒకటి సార్, గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంటుంది అంటే సార్, నేను కూడా మొత్తం స్టేట్ అంతా తిరిగాను ఒక టైంలో. మనం మామూలుగా మీడియా అని చెప్పి మైక్ పట్టుకుని వెళ్ళినా వాళ్ళు ముందు అడిగేది ఒకటే, మాకు పథకం రావట్లేదమ్మా, 4-5 నెలల నుంచి ఈ డబ్బులు రావట్లేదమ్మా, మీరు ఏమన్నా చెప్తారా, మీరు ఏమన్నా ఇలా అడిగేస్తారు ముందు ఎవరైనా వస్తున్నారంటే. అక్కడ వచ్చింది ఐఏఎస్ అధికారా, ఐపీఎస్ఆ, లేదంటే ఎమ్మెల్యేనా, లేదంటే ఒక మీడియా ప్రతినిధి అనేది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి సమస్య ఉంటే ముందు చెప్పేసుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా వీళ్ళకి కూడా రేపు పొద్దున్న అదే వస్తే, ఎందుకంటే ఏడాది అయింది ఇప్పటికే ఆ గ్యాస్ గురించి ఆ డబ్బులే రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఈ అధికారుల దగ్గర కూడా అదే వస్తే వీళ్ళు ఏం సమాధానం చెప్పాలి? అదొక పరీక్ష అవుదా వీళ్ళకి? అదే కదా ప్రభుత్వానికి కావాల్సింది కూడా. అంటే ఇప్పుడు నీకు కోపం వచ్చింది, నీకు రాలేదు, గ్యాస్ రాలేదు, ఉన్న పెన్షన్ పోయింది, రేషన్ కార్డు పోయింది, చాలా సమస్యలు పాలవుతున్నావు, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి, అల్లాడుతున్నావు. ఆ టైంలో కడుపులో రగిలిపోతూ ఉంటుంది. అలాగే వదిలేస్తే బరస్ట్ అయ్యి ఎలక్షన్లో ఇప్పుడు దెబ్బ అవుతుంది. అదే అధికారం వచ్చినప్పుడు నీ ఆక్రోశం అంతా వెలగక్కేసావు. వాళ్ళు వింటారు, ఓకే లేదమ్మా మాట్లాడదాం, లెట్ us do అనేసి వెళ్ళిపోతారు. నీ కడుపు పంట తీరింది కదా, మానసిక స్వాంతన చేకూరింది కదా. అది డెమోక్రసీలో ఒక పార్ట్ అనమాట. సంతృప్తి